అంటే ఈ మెగా డిఎస్సి నిర్వహణ కానివ్వండి, లేకపోతే రాగానే కూటమి ప్రభుత్వం రాగానే ఇస్తామని ఏదైతే ఆయన చెప్పారు, యువగళం పాదయాత్రలో చెప్పారు. అలాగే సీఎం గారు ఫస్ట్ సంతకం కూడా దాని మీద పెట్టడం ఎలా అనిపిస్తుంది? ఏంటి మీ? చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఎందుకంటే మన గవర్నమెంట్ ఏ విధంగా అయితే మాట ఇచ్చిందో, మాట ఇచ్చిన రీతిగా తప్పనిసరిగా 16,347 పోస్టులు వేశారు. అదేవిధంగా అతి తక్కువ టైంలో అంటే 45 డేస్లో నోటిఫికేషన్ ఇచ్చి సరే ఎంత ఇబ్బంది అయినప్పటికీ, అభ్యర్థులు ఇబ్బంది పడినప్పటికీ కూడా మరి మెగా డిఎస్సిని అనుకున్న ప్రకారం సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. మరి ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయటప్పుడు మేమందరం వచ్చాం. మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ గవర్నమెంట్ మరి చాలామంది నిరుద్యోగులకి ఎన్నో సంవత్సరాలు, దగ్గర 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి ఎన్నో ఆశలను, కొత్త భవిష్యత్తును అందించిందని నేను తెలియజేస్తున్నాను. సో ఈ ప్రభుత్వం సార్ అంటే ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ హయాంలోని ఈ మెగా డిఎస్సీలు నిర్వహించడం కానివ్వండి, కొన్ని వేల పోస్టులు రిక్వైర్మెంట్ చేయడం కానివ్వండి, అందులోనూ ఈసారి దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఎలా అనిపిస్తుంది అంటారు? ఈ ప్రతిదీ ఆన్లైన్ చేసి ఎక్కడ కూడా వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏదైనా మన ఈ గవర్నమెంట్కే సాధ్యమండి. డిఎస్సీలు ప్రకటించాలి అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మేము అనేక డిఎస్సీలు రాసాం. ఫైనల్గా ఈ డిఎస్సీలు అనేది సక్సెస్ సాధించాం. సో ఏం చెప్తారు సార్? లోకేష్ గారు ఆయన యువనాయకుడిగా ఒక ఛాలెంజింగ్గా తీసుకోవడం, ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే మాటలు కాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే యంగ్ అండ్ డైనమిక్ హీరో మా మధ్య ఉన్నాడు. మాకు ఏదైతే కోరికలు ప్రతి ఒక్కటి కూడా సఫలం చేస్తాడని భవిష్యత్తులో మేము నమ్ముతున్నాం. సో గతంలో ఇద్దరు చేశారు సార్, ఆదిమూలపు సురేష్ గారు కానీ, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళంతా మేము సీనియర్స్ చెప్పుకోవడం కానీ, మినీ డిఎస్సి పేరుతో ఏదో తూతూ మంత్రంగా నిర్వహించారు. కానీ మీరు కూడా అప్పుడు రాసే ఉండొచ్చు నాకు తెలిసి అనుకోవడం. అయితే గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిస్థితి ఏంటి? అప్పుడు గురించి తెలియదండి. అప్పట్లో ఒక డిఎస్సి అనేది ఏమీ లేదు. డిఎస్సి ఏదైనా రాసామంటే ఈ గవర్నమెంట్ రాశారు. సో ఏం చెప్తారు లోకేష్ గారికి ఫైనల్గా? లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. చాలా హ్యాపీగా ఉందండి. నేను 2018లో ప్రిపేర్ అయ్యాను, కానీ 1 మార్క్లో పోయింది. ఆ తర్వాత అలా పిల్లల్ని చూసుకుంటే అలా చదివేదాన్ని. ఇంకా 2,000 పోస్టులు ఇవ్వడం చాలా సంతోషం. సో లోకేష్ గారు ఎవరికైనా రాగానే ముందు మెగా డిఎస్సీ మీద సంతకం పెడతా ఆ రోజున డిఎస్సీ మీద అన్నట్టే చేశారు. అలాగే 2,000 పోస్టులు ఇచ్చి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు. సెప్టెంబర్ 5 కల్లా పోస్టింగ్ కూడా అంటున్నారు. అది కూడా జరిగి ఇంకా సో అంతా ఆన్ టైం జరుగుతుంది అనుకోవచ్చు. అంత ప్రతిదీ కూడా ఆఫ్లైన్ లో ఆన్ టైం జరుగుతుంది, ఆయన చెప్పినట్టే జరుగుతుంది. ఆన్లైన్ లోనే ప్రతిదీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఏదైనా కూడా ఎక్కడైనా ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా అట్లా ఏమైనా అనిపిస్తుందమ్మా? అంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. చాలా ఆనందం. సో ఏం చెప్తారు లోకేష్ గారికి? అట్లా సీఎం గా ఆయన ఫస్ట్ సంతకం చంద్రబాబు నాయుడు గారు ఈ మెగా డిఎస్సీ మీద పెట్టారు. ఆయనకి గారి మీ ఆనందం ఎలా వ్యక్తపరుస్తారు? చాలా హ్యాపీగా ఉంది సార్. మా నిరుద్యోగుల జీవితాల్లో వెలిగించిన దేవుళ్ళు వాళ్ళు, వాళ్ళకి థ్యాంక్స్. సో ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ సబ్జెక్ట్ మీద మీరు? నేను ఎస్జిటి సార్. మాది ఉత్తర చిరువల్లంక ముగ్గురు మండలం. ఎవరి కలమ్మా ఇది? మీదే, మీ వారిదా, లేకపోతే ఎవరి కల ఇదంతా? మా వాడితే. నేను 2018లో 1 మార్క్తో పోయినప్పుడు ఇంకా అనవసరమని వదిలేశాను. ఆయన ఇంకా చదువుతావు, బాగానే ఉంది చదువు అని అలా చదువుతా. సో ఆయన ఎంకరేజ్ చేసి మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించి ముందుకు నెట్టడం వల్ల ఈ రోజు మీరు గవర్నమెంట్ ఉద్యోగం అయ్యారు. చాలా సో అనుకున్నారా ఇన్ని పోస్టులు ఇస్తారు అనుకోలేదు. తక్కువ అన్నారు ఫస్ట్ జగన్ గవర్నమెంట్ దిగేటప్పుడు. అప్పటి నుంచి చదువుతున్నాము. ఇస్తారు అనుకోలేదు. మెగా డిఎస్సీ చేస్తారని అన్నారు కదా, అన్నట్టుగా చేస్తారని ప్రిపేర్ అయ్యాము. లోకేష్ గారు పనితీరు ఎలా ఉందమ్మా? ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి కూడా బాగుంది అనిపిస్తుందా? అంటే ప్రతిదీ ఆన్లైనే, ఎక్కడ ఒక మనిషి ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగో లేకపోతే వ్యక్తి చెప్తే అయ్యేదో బాగానే జరిగేది. సో మీరు ఈ ఊరు నుంచి వచ్చారు ఏంటి? అవనిగడ్డ. సార్ మీరు చెప్పండి, ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. తను యాక్చువల్లీ లాస్ట్ 5 years బట్టి వేరే గవర్నమెంట్ నుండి తను ప్రిపేర్ అవుతుంది సార్. తను పాపం చాలా కష్టపడింది. ఈ 2 years బట్టి అయితే జగన్ లాస్ట్ డిఎస్సీ నోటిఫికేషన్ అప్పటి నుండి లాస్ట్ 2 years బట్టి ఇంకా డెడికేటెడ్గా చదువుతుంది. ట్రై చేసింది కానీ లాస్ట్ గవర్నమెంట్ అవ్వలేదు. ఈ గవర్నమెంట్ వేసినందుకు చాలా హ్యాపీ. తన మెరిట్లో వచ్చింది, జాబ్ వచ్చింది కూడా చాలా హ్యాపీ. ముందు తన కష్టాన్ని చూసి మనం హ్యాపీ ఫీల్ అయ్యాం. సో అంటే సార్ ఏదో పేరుకి డిఎస్సీ మినీ డిఎస్సీ అని చెప్పి ఇవ్వడం తప్ప అసలు గత ప్రభుత్వంలో ఏదైనా ఉద్యోగాలు సచివాలయం కూడా మార్కులు మాకు సరిగ్గా రిక్రూట్మెంట్, సచివాలయం కూడా సరిగ్గా రిక్రూట్మెంట్ చేయలేదు. వాళ్ళు మాకు మార్కులు వచ్చిన, మాకన్నా తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు ఇచ్చారు. అక్కడ కూడా అన్యాయం జరిగింది. ఇక్కడ కూడా ఇలాగే భయపడ్డాం ఫస్ట్ కానీ, బట్ ఫెయిర్ గా జరిగింది. అందుకు హ్యాపీ. సో లోకేష్ గారు ఈ రోజున ఆయన అంటే తండ్రికి తగ్గ తనయుడు లాగా ఆయన దాన్ని ఒక సవాల్గా తీసుకోవడం కానీ, విద్యాశాఖని ఈ రోజున ప్రతి మార్పు చేర్పులు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ కమిట్మెంట్ కదా సార్, ఫస్ట్ సైన్ కదా, బాగా ఆయన కమిట్మెంట్ బాగుంది. ఆయన వర్క్ పనితీరు కూడా బాగానే ఉంది.
ఇంకా మిగతా వేకెన్సీలు కూడా ఫిల్ చేయాలి అందరికి. ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తే బాగుంటుంది ఆయన. సో గత 5 ఏళ్లలో అయితే ఎప్పుడు 5 ఏళ్లలో చివరిలో ఎన్నికల స్టంట్ లాగా మినీ డిఎస్సీ అన్నారు తప్ప ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఇస్తామని చెప్పి అంటున్నారు. నమ్మచ్చంటారా? మంచిదండి, ఇస్తే మంచిది. ఇవ్వాలని కోరుకుంటున్నాం. రావాలి కదా, ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూస్తారు. రియాలిటీలో వర్క్ అవ్వాలి కదా సార్, వాళ్ళు ఎంత ఇస్తారో ఉండాలి కదా. సో ఆవిడ కళ అయితే సాకారం అయిందనుకోవచ్చు. హ్యాపీ సార్, హ్యాపీ. చాలా కష్టపడింది సార్ ఇప్పుడు. సో లోకేష్ గారికి ఏం చెప్తామా ఫైనల్ గా? లోకేష్ గారు ఆయన పనితీరు అంటే చాలా హ్యాపీగానే ఉంది. చాలా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత మాత్రం బాగా ఉన్నట్టేను. ఎందుకంటే అంత బాగా మెరిట్ లిస్ట్ తీసి ఎంత చాలా చాలా ఆశ్చర్యపోయాం, అంత బాగుంది చాలా. ఇంకా జాబ్ రావడం కానీ ఓపెన్లోనే అట్లా అంటే అంత బాగా ట్రాన్స్పరెన్సీగా ఉంది కాబట్టి వచ్చింది ఇలా. అందరికి ఎవరైతే నిజంగా క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అంటే అనుకున్నారమ్మా మీరు? కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ సంతకం కూడా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ మీద పెట్టారు. ఆయన మీద నమ్మకం, ఎందుకంటే ఆయన ఎప్పుడు టీచర్స్ పోస్ట్ అనగానే ఆయనే గుర్తొస్తారు. ఇప్పుడు కూడా అన్న ప్రకారంగానే తీయడం కానీ చాలా బాగుంది. సో గత 5 ఏళ్లలో ఎంతో మంది ఎదురు చూశారు ఉద్యోగాలు వస్తాయి ఏదో మినీ డిఎస్సీ అని ఏదో తూతూ మంత్రంగా నిర్వహించడం తప్ప గతంలో పడ్డ ఇబ్బందులు కానీ ఇప్పుడు తేడా కానీ అనిపిస్తుంది అంటారా? అంటే అప్పుడు ఇద్దరు మంత్రులు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఇద్దరు చేశారు అప్పుడు, కానీ ఇప్పుడు ఒకే ఒక్కడు లోకేష్ గారు ఆయన చేసిన పనితీరు కానీ ఎలా అనిపిస్తుంది అంటారు? చాలా బాగుంది సార్. సిస్టమ్ వర్క్ కానీ మొత్తం ఆన్లైన్ చేయడం కానీ ఇదంతా ఏ ఇబ్బంది లేకుండా చేయడం కూడా చాలా బాగుంది. సో మీ కళ సాకారం ఏందనుకోవచ్చు. అంటే మీకు పుషింగ్ ఎవరమ్మా వెనకమాల? మీ సపోర్టర్ పేరెంట్స్, హస్బెండ్ వీళ్ళందరూ సపోర్ట్ ఉన్నారు. పిల్లలను కూడా వదిలిపెట్టి వెళ్ళి ప్రిపేర్ అవ్వడం అనేది. ఫైనల్ గా ఏం చెప్తారు లోకేష్ గారికి? ఏం చెప్తారమ్మా? చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఎందుకంటే లైఫ్ సెటిల్ 5 years నుంచి కష్టపడుతూనే ఉన్నాము. ఇంకా ఇప్పుడు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఆయనకి స్పెషల్గా థ్యాంక్స్. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ స్పెషల్ థ్యాంక్స్. ఎక్స్పీరియన్స్ లేకపోయినా బాగా చేశారు. హ్యాపీని అందరం వచ్చిన వాళ్ళందరూ, ఇంకా రాని వాళ్ళు కూడా డిస్ప్రెస్లో ఉన్నారు. కొంచెం క్లారిటీగా మెరిట్ లిస్ట్ చివరి పాపం వాళ్ళు ఎక్కడ కట్ ఆఫ్ అయిందో తెలియలేదు. సో ఆ టెన్షన్ లో ఉన్నారు. సో అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎలా అనిపిస్తుంది? ఎలా బాగా చేశారమ్మా? ఎక్కడ ఏమి కాంప్లిమెంట్ ఏం లేదు, చాలా కోఆపరేట్ చేశారు. మేము కూడా ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్ని చెప్పారు, దాని ప్రకారమే చేశారు. హడావుడ్ చేయలేదు, హెల్ప్ చేశారు బాగా. అందరూ చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లో కంప్లీట్ అయింది. సో కొన్ని ఏళ్ల నుంచి కాలమ్మ చాలా మంది నిరుద్యోగులు ఎంతమంది అయితే ఉన్నారు, 16,000 అనగానే అసలు నిజంగా ఇన్ని ఉన్నాయా పోస్టులు, ఇది నిజంగా చేస్తారా అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఫస్ట్ సంతకమే మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన వారసుడిగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎలా చూడాలి? He's doing his job very good. We are very happy with his what he was doing. సో నాన్నగారి కళ అనుకోవచ్చా ఇది? ఎట్లా? మా అత్తగారి కళ, మా నాన్నగారి కళ, మా హస్బెండ్ కళ, మా పేరెంట్స్. సో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఏంటి మీకు సపోర్ట్ ఎలా ఉంది? నేను జాబ్ చేస్తూనే ప్రిపేర్ అయ్యాను. టిల్ ద డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఐ యామ్ డూయింగ్ మై జాబ్ అండ్ ప్రిపేర్డ్ మై సెల్ఫ్. సంతోషమైన బాబు గారు మొత్తం మీద ఈ ఉద్యోగం సంతోషమే. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం మీద చాలా సంతోషం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? జనార్దనపురం నుంచి. ఏమా ఆనందమేనా? మీ పాప ఉద్యోగం కొట్టింది, సంతోషమేనా? రైట్. మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అండ్ ఫస్ట్ సంతకం మన డిఎస్సీ మీద పెట్టారు. అన్న ప్రకారం దాన్ని డిఎస్సీని కంటిన్యూ చేసి వెంటనే ఎగ్జామ్స్ నిర్వహించి ఎన్ని కేసులు పడినా సరే వాటిని వీలైనంత త్వరగా సాల్వ్ చేసి వీలైనంత త్వరగా మనకి పోస్టింగ్ ఇచ్చే విధంగా తీసుకుంటున్నారు చర్యలు. చాలా ఆనందంగా. సో గతంలో వాళ్ళు ఉద్యోగాలు అంటే ఫుల్ఫిల్ చేయకపోగా ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టే దగ్గర నుంచి కూడా చాలా కేసులు దీని మీద వేసి ఆపుదామని చెప్పి ఈ డిఎస్సీ ఆపాలని చాలా ప్రయత్నాలు చేశారు. సో వాళ్ళ గురించి ఎట్లా చూడాలమ్మా? ఆ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వకపోగా. అవునండి, ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇంకా వచ్చే ఉద్యోగాలను కూడా ఆపుదామని ప్రయత్నం చేశారు. అలా చేయడం చాలా దారుణమైన పరిస్థితి. దాన్ని ఇప్పుడు అలా చేసినా సరే దాన్ని తిప్పికొట్టి మన ప్రభుత్వం అనేది డిఎస్సీని పారదర్శకంగా నిర్వహించి వీలైనంత త్వరగా పోస్టులు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలని టీచర్స్ అని చెప్పి వీలైనంత త్వరగా నిర్వహించారు కాబట్టి చాలా ఆనందంగా. సో చాలా తక్కువ వయసులానే ఉంది. ఏ గ్రూప్ తీసుకున్నావు? ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యావు? ఎలా ఎగ్జామ్ అంటే నీ బ్యాగ్ ఎవరు నిన్ను సపోర్ట్ చేసింది ఎవరు ఏంటి? 2018లో నాకు మార్కులు మిస్ అయింది. ఇంకా అప్పుడు ఓట్స్ వదిలేసి వేరే ఫీల్డ్కి వెళ్ళాను. అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే కదా 2018లో కూడా.
సో మీరు గమనించారమ్మా అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే టీడీపీ ప్రభుత్వంలోనే ఈ డిఎస్సి ఇచ్చిందనేది మీరు గమనించావా? ఏం చెప్తావు లోకేష్ గారికి, ఏం చెప్తావు ప్రధానంగా? లోకేష్ గారికి ధన్యవాదాలు. సో మీ ఫ్రెండ్ తను కూడా తనదేలో క్వాలిఫై అయ్యాడు. నువ్వు ఇదేలో క్వాలిఫై ఏంటి? నేను ఎస్జిటి క్వాలిఫై అయ్యాను. నాకు జిల్లాలో 50th ర్యాంక్ వచ్చింది. గ్రేట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిందా? అయిపోయింది సార్, కంప్లీట్ చేశాను. సంతోషమేనా? హ్యాపీ సార్. ఏం చెప్తావు లోకేష్ గారు ఆయన యూత్ లీడర్గా ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ లేకపోతే ప్రతిదీ కూడా ఆన్లైన్లోనే ఎక్కడ కూడా వేరే వ్యక్తికి ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా కాకుండా ఈ మెగా డిఎస్సి నిర్వహించిన తీరుని ఎలా చూడాలంటావు? నిజమే సార్, ఎప్పుడు లేని విధంగా డిఎస్సిలో లేని విధంగా ఈ డిఎస్సి చాలా స్పీడ్గా ప్రాసెస్ అనేది జరిగింది సార్. ప్రాసెస్ చాలా స్పీడ్గా జరిగింది. పోస్టింగ్ కూడా అంతే త్వరగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ టు లోకేష్. సో అంటే ఎవరి కోరిక ఇది? మీ అమ్మగారి కోరిక లేకపోతే ఎట్లా నీ కోరికేనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని సక్సెస్ఫుల్గా చెయ్యాలని? ఫ్యామిలీ మెంబర్స్ కోరిక, వాళ్ళ సపోర్ట్ తో నేను ఎస్జిటి సార్. సో సంతోషం. నువ్వు నీతో పాటు నీ స్నేహితుడు కూడా, అవునా? రైట్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీ ఇద్దరు? మాది చలపల్లి మనం పురిటిగడ్డ గ్రామం. ఓకే రైట్. ఏం చెప్తారు లోకేష్ గారు ఫైనల్గా, ఏం చెప్తారు లోకేష్ గారికి? ధన్యవాదాలు. రైట్. ఏనా నువ్వేం చెప్తావు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు లోకేష్ సార్. ఆన్లైన్లోనే ఫ్లెక్సిబుల్గా ఉంది, ఎందుకంటే రాయడానికి రాసేటప్పుడు కూడా చక్కగా కంప్యూటర్ కాబట్టి చాలా ఈజీగా. సో లోకేష్ గారి పనితీరు, ఆయన ఫస్ట్ టైం ఆయన విద్యాశాఖ మంత్రిగా ఇంత ఒక బాధ్యతగా తీసుకుని ఇన్ని వేల పోస్టులు అనుకున్నారా సార్? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని వేల పోస్టులు వస్తాయి అని అనుకున్నారా మీరు ముందుగా? ఇన్ని పోస్టులు అయితే అనుకోలేదు కానీ సార్ ఇస్తారని అనుకున్నాం సార్. సో అంటే ఆయన ఫస్ట్ సంతకమే సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి ఫైల్ డిఎస్సి మీద పెట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. సో ఎగ్జామ్స్ ఎలా జరిగింది అనుకుంటున్నారు? ప్రతిదీ కూడా మొత్తం ప్రాసెస్ ప్రకారం చేశారు సార్. సంతోషమేనండి? సంతోషం సార్. మీరు దేనిలో క్వాలిఫై అయ్యారు? ఏ ఊరు నుంచి వచ్చారు? ఏంటి ఎప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు? నా పేరు ఎస్ వెంకటేశ్వరరావు సార్. మాది పెనుగొండ గ్రామం, గంపలగూడ మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్ సార్. నేను స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ ఇంగ్లీష్ సెలెక్ట్ అయ్యాను. నా ర్యాంక్ నెంబర్ 39 సార్. రైట్. సో వెరిఫికేషన్ అయిపోయిందా సార్? వెరిఫికేషన్ బాగా జరుగుతుందా? ఎక్కడైనా ఏమన్నా? లేదు సార్, మంచిగా చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. సో ఏం చెప్తారు లోకేష్ గారికి ఫైనల్గా, మీరు ఏం చెప్తారు? థ్యాంక్స్ అలాట్ ఫర్ ది కూటమి ప్రభుత్వం సార్. రైట్. థ్యాంక్ యూ లోకేష్ అండ్ థ్యాంక్ యూ సిబిఎన్ సార్. Please subscribe to Leo News for more videos.